అందరికీ నమస్కారం. అమలకా ఏకాదశి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యతని గురించి, ఇంకా ఈరోజు చేసే పూజా విధానం గురించి, ఇంకా అదేవిధంగా తెలుసుకోవాల్సిన వ్రత కథలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏకాదశి మాహాత్మ్యాన్ని తెలుసుకోవాలంటే ఎన్ని పురాణ గాథలు చదివినా సరిపోదు. ఈ ఏకాదశిని ఒక వ్రతంలాగా భావించి అన్ని నియమాలతో వ్రతం చేసి పాపాలను పోగొట్టుకొని మోక్షం పొందిన ఎందరో పుణ్యపురుషులు ఉన్నారు మన పురాణాలలో. ఉపవాసం ఆధ్యాత్మికంగా మనసుకి ప్రశాంతతని ఇవ్వడమే కాదు, శారీరకంగా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 15 రోజులకు ఒకసారి ఒకరోజు మొత్తం ఏమీ తినకుండా ఉండడం వల్ల కడుపుకి విశ్రాంతి లభించి ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. మనకి సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలకా ఏకాదశి లేదా అమలకి ఏకాదశి అంటారు. ఈరోజు ఉసిరి చెట్టుకి విశేష పూజలు చేస్తారు. విష్ణుమూర్తి ఈరోజు ఉసిరి చెట్టులో కొలువు తీరి ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు, లక్ష్మీదేవి, కుబేరుడు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని ప్రతీతి. రాధాకృష్ణులు కూడా హోలీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద రాసలీలలాడుతూ ఉంటారని మన పురాణ గాథలు చెప్తున్నాయి. ఈ అమలకా ఏకాదశి రోజున ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి విశేష పూజలు చేస్తారు. అమలక అంటే ఉసిరికాయ అని అర్థం. ఉసిరిక చెట్టును పూజించడమే ఈ రోజు ప్రాధాన్యత కాబట్టి ఈ ఏకాదశికి అమలకా ఏకాదశి అని పేరు వచ్చింది. ఉత్తరాదిన ఈనాటి నుంచి హోలీ వేడుకలు ప్రారంభం అవుతాయి. ఈ ఏకాదశి రోజు ఉపవాసం జాగారం చేసి శివకేశవులను ఆరాధిస్తే మోక్షం కలుగుతుందని శాస్త్రవచనం. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే 11. ఈ 11ను భగవంతునిపై కేంద్రీకరించి ఉపవాస జాగారాలతో గడపడమే ఏకాదశి ప్రత్యేకత. ప్రతి నెల వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఏకాదశి రోజున ఒంటిపూట భోజనం చేసి శేషసాయి అయిన లక్ష్మీనారాయణమూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ సంవత్సరం తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి తిథి మార్చి 9వ తేదీ ఆదివారం ఉదయం 10:45 ప్రారంభమై మార్చి 10వ తేదీ సోమవారం ఉదయం 9:52 ముగుస్తుంది. సూర్యోదయం తిథి అనుసరించి అమలకా ఏకాదశి మార్చి 10 సోమవారం జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు పూజకు శుభ సమయం. అమలకా ఏకాదశి వ్రతాన్ని చేసేవారు ఈరోజు ఉపవాసం చేసి లక్ష్మీనారాయణుల స్వరూపమైన ఉసిరిక చెట్టును పసుపు కుంకుమలతో ధూప దీపాలతో పూజించడం సంప్రదాయం. సాయంత్రం వరకు ఉపవాసం ఉన్న తరువాత చంద్రదర్శనం చేసి ఉపవాసాన్ని విరమించవచ్చు. మరికొంతమంది ఎంతో నియమనిష్టలతో ఏకాదశి వ్రతాన్ని చేస్తుంటారు. వారు ఏకాదశి గడియలు ముగిసి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే ఉపవాస విరమణ చేస్తుంటారు. ఈ నియమాలు వారి వారి పూర్వీకుల కాలం నుంచి వస్తున్న సంప్రదాయాలను అనుసరించి మారుతూ ఉంటాయి. ఇక పూజా విధానం గనక చూసుకున్నట్లయితే అమలకా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు సూర్యోదయంతోనే నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేయాలి. వీలు కాకుంటే స్నానం చేసే నీటిలోకి పుణ్య నదులను ఆవాహన చేసుకొని స్నానం చేయాలి. ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం చేయాలి. అనంతరం శ్రీ లక్ష్మీనారాయణులను గంధం, కుంకుమ, పసుపు, రంగురంగుల పూలు, తులసి దళాలతో పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణ విధిగా చేయాలి. ఉసిరిక చెట్టును పూజించాలి. సమీపంలోని విష్ణు ఆలయానికి వెళ్లి ఆవు నేతితో దీపం పెట్టి తులసిమాలను సమర్పించాలి. ఇంకా దానాల విషయానికి వస్తే గనుక అమలకా ఏకాదశి వ్రతం చేసేవారు అన్నదానం, గోదానం, వస్త్రదానం, జలదానం చేయడం శ్రేష్టం. జాగారం గనుక చూసుకున్నట్లయితే ఏకాదశి నాటి రాత్రి విష్ణు ఆలయంలో శ్రీహరి భక్తిని చాటే భజనలు, కీర్తనలు చేస్తూ పురాణాలు, ప్రవచనాలు వింటూ జాగారం చేయాలి. అమలకా ఏకాదశి వ్రత కథను చదువుకోవాలి. అమలకా ఏకాదశి వ్రతం ఆచరించిన వారు మరుసటి రోజు శుచిగా నిత్య పూజాధికాలు ముగించుకొని శ్రీ లక్ష్మీనారాయణునికి మహానైవేద్యం సమర్పించాలి. అనంతరం ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించాలి. అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా అమలకా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో ధనధాన్యాలు, సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇప్పటి వరకు మనం అమలకా ఏకాదశి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు అమలకా ఏకాదశి వ్రతం వెనుక ఉన్న ఒక పురాణ గాథను గురించి కూడా తెలుసుకుందాం.
వ్యాస మహర్షి రచించిన బ్రహ్మాండ పురాణంలోని వశిష్ఠ మహర్షి వివరించిన అమలక ఏకాదశి వ్రత కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడు. ఈ రాజు ప్రతి ఏడాది అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. రాజుతో పాటు ఆయన రాజ్యంలోని ప్రజలు కూడా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు. ఒకసారి చిత్రసేనుడు వేటకు అడవికి వెళ్ళినప్పుడు దారి తప్పి కొంతమంది రాక్షసుల చేతికి చిక్కుతాడు. ఆ రాక్షసులు రాజుపై ఆయుధాలతో దాడి చేసి బంధిస్తారు. చిత్రసేనుడికి ఏమి హాని జరగదు, కానీ రాక్షసుల దాడికి స్పృహ కోల్పోతాడు. ఆశ్చర్యకరంగా స్పృహ తప్పిన చిత్రసేనుని శరీరం నుంచి కాంతి రూపంలో దైవిక శక్తి ఉద్భవించి ఆయనపై దాడి చేసిన వారిని సమూలంగా నాశనం చేసి అంతర్ధానం అవుతుంది. చిత్రసేనుడు స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై దాడి చేసిన రాక్షసులు చచ్చిపడి ఉండడం చూసి ఆశ్చర్యానికి లోనవుతాడు. ఆ సమయంలో ఆకాశవాణి చిత్రసేనుడు ఆచరించిన అమలక ఏకాదశి వ్రత ప్రభావం వలన అతను రక్షింపబడ్డాడని పలుకుతుంది. ఈ సంఘటన తరువాత చిత్రసేనుడి రాజ్యంలో అమలక ఏకాదశి వ్రత మాహత్యం ప్రసిద్ధి చెంది ప్రతి ఒక్కరూ ఆచరించడం మొదలు పెడతారు. మరో కథనం ప్రకారం వైదేశరాజు చైత్రరథుడు మరియు అతని పౌరులు విష్ణువును ఆరాధించడం వల్ల ఐశ్వర్యాన్ని పొందారు. ఒకానొక అమలక ఏకాదశి నాడు చైత్రరథుడు మరియు అతని ప్రజలు నది ఒడ్డున ఉన్న విష్ణు దేవాలయం సమీపంలోని విష్ణువును విష్ణు స్వరూపమైన ఉసిరిక చెట్టును పూజించారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసం జాగారం చేసి రాత్రంతా విష్ణువును స్తుతిస్తూ భజనలు కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆకలితో ఉన్న ఒక వేటగాడు తెలుసో తెలియకో ఆ గుంపులో చేరి అమలక ఏకాదశి వ్రతాన్ని అనుసరించాడు. ఫలితంగా ఆ వేటగాడు తన మరణానంతరం వసురథ రాజుగా పునర్జన్మ పొందాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిష్కామంతో నిర్మలమైన భక్తితో అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది. ఏ భక్తి లేకున్నా అనుకోకుండా ఈ వ్రత నియమాలు పాటిస్తే మరుసటి జన్మలో శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారు. అమలక ఏకాదశి వ్రతం ఆచరించిన వారు ఈ వ్రత కథను కూడా చదువుకొని శిరస్సున అక్షింతలు వేసుకుంటే వ్రతఫలం సంపూర్ణంగా దక్కుతుంది. మరి తెలుసుకున్నాం కదా అమలక ఏకాదశి యొక్క ప్రాముఖ్యతని గురించి, ఈరోజు పాటించవలసిన విధి విధానాలను గురించి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శక్తి మేరకు ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణుని అర్చించుకొని ఆ స్వామి కరుణా కృపా కటాక్షాలకు పాత్రులం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.